ప్రియమైన వర్లారా, దేవుని మహాకృపతో నేటి దినమున ఆయన సన్నిధిలో సజీవులుగా నిలిచి ఉన్నటువంటి మనం ఒక క్రైస్తవునిగా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడిగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతుకుతున్నాము. మనము దేవుని పిల్లలము, దేవుని ప్రజలము అని అనుకుంటూ ఒక క్రైస్తవునిగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి మనం ఆయా సమయాల్లో మనం ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, మన విశ్వాసం ఏంటి, మన భక్తి ఏంటి, మనం దేవునిలోనే ఉన్నామా, దేవునికి దూరం అయిపోయామా అన్నది మనకు మనం పరీక్షించుకోవటం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబాలలో వ్యక్తిగతంగా మీ కుటుంబం కొరకు చేసుకునేటటువంటి ఖర్చుల విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, కుటుంబాన్ని పోషించుకునేటటువంటి విషయాల్లో కానీ మనం కష్టపడి సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. మనం కష్టపడి సమకూర్చుకోవాలి, ఆ ధనాన్ని మన ఇంట్లో భవిష్యత్తు కొరకు దాచిపెట్టుకోవాలి. ఇలా కష్టపడి సమకూర్చుకునేటటువంటి క్రమంలో మనం అనేక సార్లు మనకు మనంగా మన దగ్గర ఏముంది అన్నటువంటిది చూసుకుంటూ ఉంటాం. మన ఇంట్లో ఏముంది, మనం తినటానికి ఏముంది, మన జోబులో ఎంత ఉంది, మన అకౌంట్లో ఎంత ఉంది. చాలాసార్లు మనకు మనంగానే ఏం చేస్తాం, చూసుకుంటూ ఉంటాం. ఇంట్లో ప్రతి నెలసరి బియ్యం తెచ్చుకున్నారనుకోండి, తెచ్చుకున్నప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు. వాడుకుంటూ పోయే కొలది ఆ బియ్యం బస్తా తరిగిపోతూ ఉందనుకోండి, అప్పుడు ఇంట్లో స్టార్ట్ చేస్తాం, బియ్యం అయిపోతున్నాయి చూడండి. మన వాళ్ళు మొత్తం అయిపోయేంత వరకు కదలరు, అవునా? మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కదలరు. ఇంట్లో ఏమండి, హోమ్ మినిస్టర్ ఉంటారు కదా, హోమ్ మినిస్టర్ ఎవరనుకున్నారు? మీరే, స్త్రీలు. ఈ హోమ్ మినిస్టర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఒక 10 కిలోలు ఉండగానే స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఒక ప్యాకెట్ అంటే ఒక 25 కిలోలో లేదా 50 కిలోలో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఫైనాన్స్ మినిస్టర్ అంత తొందరగా కదలడు అనమాట. అంతేనా? ఆమె హోమ్ మినిస్టర్ అయితే ఈయన ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. మరి ఇలా స్టార్ట్ చేసి చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా కానీ చూసుకోవాలి, ఇబ్బంది పడకూడదు. బియ్యం చూసుకోవాలి, గ్యాస్ చూసుకోవాలి, సరుకులు చూసుకోవాలి. చూసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. కొంతమంది ఈ మధ్యకాలంలో ఒకప్పుడు అంటే మన అకౌంట్లో ఏముందో బ్యాంక్కి వెళ్ళి లైన్లో నిలబడి మన అకౌంట్లో ఏముందో అక్కడ అడిగితే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఫోన్పేలోనే చూసుకుంటున్నాం. కొంతమంది పదే ఫోన్పే చూస్తూ ఉంటారు. ఎంత ఉంది, ఏముంది చూసుకోవాలి. చూసుకుంటేనే జాగ్రత్త పడతాం. మరి అంటే కొన్నిసార్లు గ్యాస్ మీద ఏం ధ్యాస ఉండదు, సడన్గా అయిపోద్ది. అప్పుడు చూడాలి మన తిప్పలు. ఇది మన ఊరు కాదు, మన కథ కాదు, ఎవరు ఇవ్వరు.
సిటీలో కొంచెం పర్వాలేదులేండి, ఎక్కడికన్నా గ్యాస్ గోడౌన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. పల్లెటూరులో చాలా ఇబ్బంది, వెహికల్ వచ్చేంత వరకు గ్యాస్ దొరకదు. దానికి ఒక తిప్పలు. కానీ ముందు జాగ్రత్త, ముందే చూసుకోవటం, ఏముంది ఏం లేదన్నటువంటి ఆలోచనతో మనం ఉన్నప్పుడు ఇబ్బంది పడవు. ఈరోజు చాలామందికి అలాంటి ఆలోచన ఉంటుంది. ముందే చూసుకుంటారు, సిద్ధపడతారు, సమస్య లేకుండా కొనసాగుతారు. కొంతమంది మాత్రం అయిపోయేంత వరకు కదలరు, తర్వాత ఉంటుంది వాళ్ళకి సినిమా. ఇది మన మైండ్లో పెట్టుకొని ఒకసారి మన భక్తి జీవితాన్ని కూడా, మన విశ్వాస జీవితాన్ని కూడా, మనం దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని కూడా ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఏ విధంగా మనం కొనసాగుతున్నాం అన్నది మనం ఏం చేయాలండి? చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను రోజు చర్చికి వెళ్తున్నాను, ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను, నేను ఒక క్రైస్తవుని, నేను దేవుని నమ్మిన వాడను, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడను అని నీకు నువ్వు అలా అనుకొని ఉండిపోకు. కనీసం వారంలో ఒకసారి కూర్చొని నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏం లేవని ఎలాగైతే చూసుకుంటావో, నీ భక్తిలో ఏదైనా లోపం ఉందా, నీ విశ్వాసంలో ఏదైనా లోపం ఉందా, నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏం కలిగి ఉన్నావు, ఏం కోల్పోయావనే పరీక్ష చాలా చాలా అవసరం. ఆ పరీక్ష జరగకపోతే, అలా నీ గురించి చూసుకోకపోతే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకునే ప్రయత్నం జరగకపోతే, నీకు తెలియకుండానే నీ భక్తి జీవితం పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే బైబిల్లో అన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి అన్నాడు. పరిశీలించి కాదు, శోధించి చూసుకోవాలట. శోధించి అంటే ప్రతి వారం చర్చికి వస్తున్నావు, ప్రతి వారం వాక్యం వింటున్నావు, దేవుని సన్నిధిలో కనబడుతున్నావు, చూస్తే మంచి విశ్వాసి. ఉందా విశ్వాసం? పరీక్షించుకోవాలి. అంటే చుట్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మన ఇంట్లో మన ఇబ్బందులు ఎలా ఉన్నా వాళ్ళని కవర్ చేయడానికి ఏం చేస్తాం, ఏదో ఒక స్పెషల్ చేసి పెడతాం. వాళ్ళు అనుకుంటారు అది తినేసి, అబ్బా మనోళ్ళు బాగా ఉన్నవాళ్ళే, ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నారు, మనం రాగానే అంత మంచి ఏర్పాట్లు చేశారు చూడు అనుకుంటారు. కానీ లోపల మనకు తెలుసు ఏమి ఇబ్బందులు ఉన్నాయన్నది. అవునా కదా? మన దగ్గర ఉందా లేదా అన్న విషయం ఎవరికి తెలుసు? మనకు తెలుసు. వచ్చిన చుట్టం 2 రోజులు ఉంటాడు, 1 రోజు ఉంటాడు. ఆ వచ్చిన చుట్టానికి చక్కగా మర్యాదలు చేసి పంపిస్తాం. లోపల ఏముంది లేదన్న విషయం మనకు తెలుసు. మన భక్తి జీవితాన్ని కూడా పరీక్షించుకుంటే తెలుస్తుంది. మనం భక్తిగా ఉన్నామా, నిజమైన భక్తి కలిగి ఉన్నామా, విశ్వాసంతో ఉన్నామా, మన విశ్వాసంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, మనం బలంగా ఉన్నామా, బలహీన పడిపోయామా, మన స్థితి ఏంటి అన్నది ఒకసారి ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళి బియ్యం ఉన్నాయో లేవో అని చూసారనుకోండి, వెంటనే మీకు ఏం గుర్తు రావాలి? ఇప్పుడు బియ్యం ఉన్నాయో లేవో అని చూసిన ప్రతిసారి భక్తి ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఏమండి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో అని చూసుకున్నప్పుడు ఒకసారి మీ విశ్వాసం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే తెలియకుండానే మనం ప్రయాణములో ఉన్నట్టుగా అలాగే ఉంటూనే విశ్వాసము లేని స్థితికి దిగజారిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి.
ఇది మీకు అర్థం చేయించడానికి ఒక మంచి సందర్భాన్ని మేము ముందు పెడతాను. ఈరోజు మీకు మీరు పరీక్షించుకొనకపోతే, మీకు మీరు తెలుసుకొనకపోతే మీరు ఎక్కడున్నారో మీకు అర్థం కాదు. ఏమండి, చాలాసార్లు మనం అంటాం, మా సంఘ విశ్వాసులండి 100 మంది వస్తారంటాం మేము. మన సంఘ విశ్వాసులు ఎంతమంది? 100 మంది అట. అందరూ విశ్వాసులేనా? అందరూ విశ్వాసం గలవారేనా? ఏమో. అందుకే ఒకసారి పరీక్ష జరగాలి. ఈ పరీక్ష జరుపుకోవటానికి ఒక మంచి విషయాన్ని నేను మీ ముందు పెడతాను. బైబిల్లో 2 గృహాలు ఉన్నాయండి. 2 గృహాలు. గృహము అని అంటే ఇల్లు అని చెప్పచ్చు, నివాసము అని చెప్పచ్చు. 2 గృహాలను గురించి బైబిల్ ప్రస్తావించింది. వాటి గురించి ఒకసారి మనం చదువుదాం. మొట్టమొదటిది ఏంటో, నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని అన్నాడండి. దాసుల గృహమైన ఐగుప్తి, దాసుల గృహం. ఇక్కడ ఏ గృహం గురించి రాయబడి ఉందమ్మా? చెప్పాలి అందరూ. ఇక్కడ ఏ గృహం గురించి రాయబడింది? దాసుల గృహం ఇది. నెక్స్ట్ ఇంకొక గృహం గురించి చదువుదాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అన్నాడు. విశ్వాస గృహము అన్నాడు. అక్కడేమో దాసుల గృహము. ఇక్కడేం చెప్పాడు? విశ్వాసుల గృహము అన్నాడు. ఇప్పుడు దాసుల గృహమా, విశ్వాసుల గృహమా? మనం అంతా కూడా అనుకుంటున్నాం మనదే గృహం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఏం చెప్తారండి? విశ్వాసుల గృహము, విశ్వాసులము, దేవుని పిల్లలము, దేవుని సన్నిధిలో ఉన్నవారము. కాబట్టి మనం విశ్వాస గృహమునకు చెందిన వారము అని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏ గృహానికి చెందిన వారమో పరీక్ష జరగాలి. ఎందుకంటే తెలియకుండానే విశ్వాస గృహమునకు చెందిన వారమని అనుకుంటూ దాసుల గృహము వైపు వెళ్ళిపోయేవారు, దాసుల గృహములోనే ఉండాలనుకునేవారు చాలామంది ఉన్నారు. అది మీకు అర్థం కావటానికి ఇప్పుడు మొదట నిర్గమకాండములో చదివిన సందర్భాన్ని ముందు వివరిస్తాను. నిర్గమకాండములో దేవుడు సీనాయి పర్వతం దగ్గర చెప్పాడు. అప్పటికే ఇశ్రాయేలీయులను ఐగుప్తి చెర నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ఎప్పుడో యాకోబు కుటుంబం కరువు పరిస్థితుల్లో, ఏమండి, యోసేపు ఐగుప్తిలో స్థిరపడి ఉన్నప్పుడు యాకోబు కుటుంబం ఎక్కడికి వెళ్ళారు? కనాను దేశము నుండి ఐగుప్తి దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తి దేశానికి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయారు. అప్పుడు ఉన్నటువంటి ఫరో గోషేను అనే ప్రాంతాన్ని ఇచ్చాడు యాకోబు కుటుంబానికి, మీరు ఇక్కడే ఉండండి అని. తర్వాత యోసేపు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, గోత్రకర్తలు చనిపోయారు, ఆ భూమి ఇచ్చిన ఫరో చనిపోయాడు, యోసేపుని ఎరుగని క్రొత్త రాజు వచ్చాడు. అప్పటికే ఇశ్రాయేలీయులు చిన్నగా విస్తరిస్తూ ఉన్నారు. వారు విస్తరిస్తున్న క్రమములో ఫరోకు ఒక ఆలోచన వచ్చింది. వీరందరూ విస్తరిస్తే, ఈ ఐగుప్తి దేశంలో వీరు విస్తరిస్తే
ఒకానొక దినమున వీరు మన మీద తిరుగుబాటు చేస్తే మనమే వీరికి ఏమైపోతాం? దాసులమైపోతాం, బానిసలమైపోతాం. కాబట్టి వీరు విస్తరించడానికి వీలు లేదు. వీరిని మనం ఎలాగైనా విస్తరించకుండా చూడాలి అని ప్లాన్ చేశారు. దాని కొరకు ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటండి? ఇదిగో, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి, మగపిల్లలు పుడితే చంపేయండి. ఎందుకంటే ఇశ్రాయేలీలు విస్తరించటానికి వీలు లేదు. కాబట్టి మగపిల్లలను చంపాలి అనుకున్నాడు ఫరో. కానీ దేవుడు అబ్రహాము, ఇసాకు, యాకోబులకు చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆయన. అమ్మ, అర్థమవుతుందా? దేవుడేమో మీ సంతానమును విస్తరిస్తాను, ఆశీర్వదింపజేస్తాను, వర్ధిల్ల చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఫరో ఏమో విస్తరించేటటువంటి వారిని చంపాలి అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు విస్తరిస్తే ఎవరికి సమస్య అని? ఐగుప్తులకే సమస్య. ఎందుకంటే ఎక్కడైనా ఒక జాతికి సంబంధించి, ఒక కుటుంబానికి సంబంధించి, ఒక జనాంగమునకు సంబంధించిన బలం పెరిగిపోయింది అనుకోండి, ఏమైపోద్ది? వారిదే అధికారం అయ్యేటటువంటి పరిస్థితులు. కొన్ని సంవత్సరాల క్రిందట శ్రీలంకలో ఎల్టీటీ తీవ్రవాది ప్రభాకరన్ పిల్లేని చంపారు. ఎందుకు చంపారు అనంటే, అతడు శ్రీలంకలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఏంటంటే, శ్రీలంకలో తమిళులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు ప్రత్యేక రాజ్యాంగం కావాలి, ప్రత్యేక దేశం కావాలి, ఇందులోనే మా భాగం మాకు కావాలి అని ఆ శ్రీలంక ప్రభుత్వం మీద తిరుగుబాటు. ఎందుకు తమిళులకు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నారు అంటే, అక్కడ తమిళులంతా ఏమైపోయారు? జీవనోపాధి కొరకు, పని కొరకు వెళ్ళిపోయి అక్కడ ఏమైపోయారు? విస్తరించారు. అలా విస్తరించిన కారణం చేత అక్కడ ఏమైపోయిందంటే వారి బలం పెరిగిపోతుంది. అందుకే ప్రభుత్వం వారిని అణిచివేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఫరో కూడా అంతే. వీళ్ళు విస్తరిస్తే మన మీద తిరుగుబాటు చేస్తారు, వీరు విస్తరిస్తే ఈ దేశం వాళ్ళ స్వాధీనం అయిపోతుంది. కాబట్టి విస్తరించడానికి వీలు లేదు అనుకున్నాడు. మగపిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అని మంత్రసానులకు కూడా ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ మంత్రసానులు ఎబ్రీ స్త్రీల దగ్గరికి వెళ్ళకముందే, ఎబ్రీ స్త్రీలు ఎలాంటి వారట? చాలా చురుకైన వారట. వారే వారి పిల్లలు కని వీళ్ళు వెళ్ళేలోపే కడుక్కొని బాగా ప్రశాంతంగా ఉండేవాళ్ళట. ఫరో అడిగాడట మంత్రసానులను, ఎందుకు మీరు ఆ మగపిల్లలు చంపట్లేదు అని అడిగాడట. అడిగితే వాళ్ళు అన్నారట, ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మంత్రసాని కూడా వాళ్ళకు అవసరం లేదన్నారు. కనుక ఇలా మొత్తానికి విస్తరిస్తూ వచ్చేసరికి ఇక ఫరో అనుకున్నాడు, వీరిని చంపటం విషయం తర్వాత వీరిని బానిసలుగా చేసుకొని వీరిని శ్రమ పెడితే బాగుంటుంది అనుకున్నాడు. శ్రమ పెడితే, విస్తరించకుండా శ్రమ పెడితే బాగుంటుంది, వెట్టి చాకిరి చేయించుకుంటే బాగుంటుంది, వాళ్ళ చేత పితోము, రామశేసు అనే పట్టణాలు కట్టించుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. అలా అనుకొని ఇశ్రాయేలీయులను ఐగుప్తులో బానిసలుగా చేసుకొని చాలా చాలా బలవంతంగా వారి చేత వెట్టి చాకిరి చేయించేసరికి చివరికి ఏమైపోయిందంటే
ఐగుప్తి దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా మారిపోయి ఒక దాసులుగా చెరలో ఉండిపోయారు. అది 430 సంవత్సరాలు అలా గడిచింది. 430 సంవత్సరాలు అలా గడిచిన తర్వాత దేవుడు మోషేను పంపి ఆ ఐగుప్తి చెర నుండి, ఆ ఇనుప కొలిమ నుండి దేవుడు వారిని ఏం చేశాడు? బయటికి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర పెట్టి వారితో మాట్లాడుతున్నాడు. నేనే మిమ్మల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చానన్నాడు? దాసుల గృహమైన ఐగుప్తిలో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన వాడను నేనే అన్నాడు. ఏమండి? ఇప్పుడు ఆ దాసుల గృహములో నుండి, ఆ ఐగుప్తి చెరలో నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? ఆ ఐగుప్తి చెర నుండి విడుదలయ్యారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు వాగ్దానము చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలి. చెర నుండి వచ్చారు, దాసుల గృహము నుండి బయటకు వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు వారు వెళ్ళాల్సింది వాగ్దాత దేశమునకు, కనాను దేశమునకు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. అదేంటంటే, దాసుల గృహములో నుండి అయితే దేవుడు వారిని విడిపించాడు. దాసుల గృహములో నుండి దేవుడు వారిని విడిపించాడు. కానీ ఇప్పుడు వారి పితరులకు వాగ్దానం చేసింది ఏంటి? కనాను దేశం. ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు చేశాడు, ఇసాకుకు చేశాడు, యాకోబుకు చేశాడు. వారి పితరులకు ఎప్పుడో వాగ్దానం చేసింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు. ఆ చెప్పినటువంటి విషయాన్ని మోషే ఇశ్రాయేలులతో చెప్తున్నాడు. మీ పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు మనకు ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాడు. మనం ఆ దేశానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరు నాతో కూడా రండి అని చెప్పి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. దాసుల గృహములో నుండి బయటకు వచ్చారు, ఓకే. దాసుల గృహములో నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి దానిని వీరు స్వతంత్రించుకోవాలి అని అంటే ఖచ్చితంగా వీరిలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే ప్రయాణము కొనసాగదు. అంతేనా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే కుదరదు. ఓకే. ఇప్పుడు దేవుడు దాసుల గృహములో నుండి బయటికి తీసుకొచ్చాడా? సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు. దేవుడు ఏమన్నాడంటే, వీరంతా నా ఇల్లు అన్నాడు. ఎవరు? ఇశ్రాయేలీయులు. మోషేను గురించి అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అంటే ఇప్పుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పబడితే, దేవుని ఇల్లేది ఇక్కడ? దేవుని ఇల్లేదండి ఇశ్రాయేలు జనాంగం. అంటే ఇప్పుడు దాసుల గృహములో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వీళ్ళంతా నా ఇల్లు, నా గృహము, నా నివాసము అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈ నివాసమును, ఈ గృహమును, ఈ జనాంగమును దేవుడు మోషే గారి ద్వారా నడిపిస్తూ పారాను అరణ్యమునకు తీసుకొచ్చాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీలో అనేకులు, చాలామంది విశ్వాస గృహమునకు చెందిన వారము, మేము విశ్వాసులము, దేవుని పిల్లలము అనుకుంటూ ఇంకా దాసుల గృహములోనే పడి చచ్చారు. అందుకే మీరు అక్కడ పడి ఉన్నారో, ఇక్కడికి వచ్చారో. ఇప్పుడు పరీక్ష జరగాలి లేదా? మీకు నేను మాట్లాడుతూ ఉంటే, నేను విషయం చెప్తూ ఉంటే మిమ్మల్ని మీరు ఒకసారి మీరు పరీక్షించుకుంటూ వినాలి. అక్కడ ఇక్కడ ఆ ఇల్లా ఈ ఇల్లా అనేది. ఇంకా ఏ ఇల్లు అయితే చెప్పేది చెప్పు అంటే మాత్రం ఏమి ఎక్కదు. ఇక నేను చెప్పేటప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు ఏం జరగాలి? పరీక్ష జరగాలి.
డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ అన్నీ ఏమంటే బ్లడ్ టెస్ట్లు అంటాడు, అవి అంటాడు, ఇవి అంటాడు. మన హెల్త్ సమస్య చెప్పినప్పుడు మీరు ఆలోచించారా? ఆయన ఏదైనా టెస్టులు రాశాడు అనుకోండి, రాసేలోపే మనకు డౌట్ వస్తుంది. ఏమండి, రాసేలోపే డౌట్ వస్తుంది. ఒక ఆయన అన్నాడు డాక్టర్ దగ్గరికి నేను వెళ్తే, నువ్వు షుగర్ టెస్ట్ చేయించుకో అన్నాడు. మొత్తం రీలంతా దేని మీద తిరుగుతుంది తెలుసా? షుగర్ ఉందేమో అని తిరుగుతుంది. షుగర్ ఉంటే అవును ఇలా అవ్వాలి కదా, అలా అవ్వాలి కదా, అవును అప్పుడప్పుడు అయ్యింది కదా, ఉందేమో, రకరకాల డౌట్లు. టెస్ట్ చేయించుకోవాలి, ఏం చేయించుకోవాలి. ఇప్పుడు ఒక డాక్టర్ చెప్తే నీ మైండ్ అంతా దేని మీద పోద్ది? నీ బాడీలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ మీదకి వెళ్ళిపోద్ది. ఏమండి, అవునా కదా? నీకు ఇప్పుడు అమ్మ బాగా నిద్ర వస్తుందా అని అడిగాడు అనుకోండి, మొత్తం మైండ్ అంతా ఎక్కడ పోద్ది? అక్కడే పడుకుంటావా ఆ టేబుల్ మీద? సార్ రాత్రి వచ్చినట్టు ఉంటుంది కానీ రానే రాదు. సెల్లు చూస్తావమ్మా అంటే అప్పుడు సెల్ మీదకి వెళ్ళిపోద్ది మైండ్. నువ్వు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయం చెప్పగానే నువ్వు ఎలా వెళ్ళిపోతావు? ఇప్పుడు ఈ విషయం వింటుంటే నీ భక్తి జీవితం మీదకి వెళ్ళిపోవాలి. నేను ఎక్కడున్నాను, నిజమేనా, ఆ ఇల్లా ఈ ఇల్లా ఏంటి అనే పరీక్ష ఇప్పుడు నీలో జరగాలి. ఇదేదో కథ కాదు ఊరికే అలా వినేసి వెళ్ళిపోవడానికి. నేనేమైనా సినిమా స్టోరీ చెప్తున్నానండి? కాదే. ఒకవేళ సినిమా స్టోరీ అనుకోండి, బైబిల్లో జరిగిన స్టోరీ అనుకోండి, కానీ ఈ స్టోరీ మీకు చెప్తా ఉంటే మీరు గమనించారు లేదో, ఎవడైనా ఒక హీరోకి ఒక దర్శకుడు కథ చెప్పటానికి వెళ్ళాడు అనుకోండి, వాడు కథ వినేటప్పుడు ఆ పాత్రకు నేను సరిపోతానా, ఆ పాత్రలో నేను ఒదిగిపోతానా, ఈ సీన్కు నేను ఎలా ఉంటాననే ఊహల్లోకి వెళ్ళిపోతారట. అలా వెళ్ళిపోయి వాళ్ళకు నచ్చినప్పుడు ఆ కథను నేను చేయటానికి ఒప్పుకుంటున్నాను అంటాడు. మీరు కూడా అంతే. ఇప్పుడు ఈ స్టోరీ చెప్తుంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు నటించే వాళ్ళు మీరే, హీరోలు మీరే ఇప్పుడు, అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు పారాను అరణ్యములో ఉన్నారు. పారాను అరణ్యములో ఉన్నటువంటి వారు దేవుడు పిలిచాడు, మోషే గోత్రమునకు ఒకరిని ముఖ్యుని ఏర్పరిచి ఆ కనాను దేశమును వేగు చూడటానికి పంపు అన్నాడు. 40 రోజులు వారు అక్కడ తిరిగి ఆ దేశాన్ని చూసి రమ్మని చెప్పు అన్నాడు. మోషే ఏర్పరిచాడు, ముఖ్యులైన వారిని ఏర్పరిచాడు, కనాను దేశానికి పంపాడు. 40 రోజులు వాళ్ళు ఆ దేశమును చుట్టి వచ్చారు, ఆ దేశాన్ని తిరిగి వచ్చారు. ఆ దేశమును చుట్టి వచ్చిన తర్వాత పారాను అరణ్యమునకు వచ్చి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఏంటో తెలుసా? ఇదిగో మోషే, నువ్వు చెప్పిన దేశమునకు మేము వెళ్ళాం, నిజంగా ఆ దేశం పాలు తేనెలు ప్రవహించు దేశమే అని. పాలు తేనెలు ప్రవహించు దేశమే, మేము వెళ్ళి చూసాం, అది నిజంగా పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇదిగో ఆ దేశపు పనులు ఇవి
సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రంతయు ఎలుగెత్తి ఏడ్చిరి. లక్షల మంది ప్రజలు అరణ్యములో ఎలుగెత్తి ఏడుస్తున్నారట. ఏమంటే అందరూ ఏడుస్తుంటే ఎలా ఉంటుందండి? అందరూ ఎలుగెత్తి లక్షల మంది ఏడుస్తుంటే ఎలా ఉంటుంది? అసలు ఏడ్చకుండా ఉండేవాళ్ళు అక్కడ నాకు తెలిసి 4, లేదా ఇంకా మిగతా మోషే కుటుంబం, అహరోన్ కుటుంబం అనుకుందాం. 4లో మెయిన్ ఎవరు? మోషే, తర్వాత అహరోను, ఆ తర్వాత యెహోషువ, కాలేబు. వీళ్ళే కదా, వీళ్ళేనండి వాళ్ళు. ఇప్పుడు ఏడవకుండా ఉన్నవాళ్ళు ఒక 10 మంది అనుకోండి, కుటుంబాలతో కలిపితే. ఏడుస్తున్న వాళ్ళు లక్షల మంది. లక్షల మంది అంటే మొత్తం పిల్ల జల్ల అంతా అనమాట. అండి మొత్తం ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడని పిల్లలు చూసుకుంటూ ఆడుకుంటారండి. ఇప్పుడు ఇందాక పాప ఏడుస్తుంది, పాప ఏడుస్తూ ఉంటే ఏం చేస్తాం? బుజ్జగిస్తాం. ఆమె ఏడుస్తుంది, ఏమో ఆమెకి ఇబ్బంది అయింది, ఏడుస్తుంది కాబట్టి ఏదో బుజ్జగించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆమె కాకుండా తల్లి ఏడిసింది అనుకోండి, వాళ్ళ నాన్న ఏడ్చాడు అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ తర్వాత మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఇక నా ప్రసంగం ఉండదు, ఏముండదు ఇక్కడ. ఎలా తట్టుకోవాలి అందరు ఏడుస్తూ ఉంటే? మోషేకి అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఏంటి వీళ్ళకి ఏం చెప్పాలి? పోనీ వేణ వెళ్ళలేదు, మోషే వెళ్ళి చూసి రాలే. అక్కడ మోషే వెళ్ళి చూసి వచ్చిందేమీ లేదు. యెహోషువ, కాలేబు ఉన్నారు వాళ్ళల్లో, వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. కానీ ఈ మిగతా వాళ్ళు చెప్పిన చెడ్డ సమాచారంతో వీళ్ళు కూర్చొని ఏడుస్తూ ఏమంటున్నారట? ఆ క్రింద వచనంలో చూడండి. ఆ సర్వ సమాజము 3వ వచనం, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను. వారి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. అసలు మేము ఐగుప్తులో ఎందుకు చచ్చిపోలేదు, అరణ్యములో ఎందుకు చచ్చిపోలేదు అంటే అంత రివర్స్ అన్నమాట. దేవా ఏంటి నాయనా, నువ్వు మా పితరులకు ఏం వాగ్దానం చేసావు, వీళ్ళు చెప్పే సమాచారం ఏంటి? మరి నీవైతే నమ్మదగిన వాడో, ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చావు, సరే నీ మీద నమ్మకం ఉంది, సరే మమ్మల్ని నడిపిస్తావు కదా అని ఒకసారి మోకరిల్లి ప్రార్థిస్తే బాగుండు. అలా ప్రార్థిస్తే బాగుండు. కానీ ఇక్కడ మొత్తం రివర్స్. ఎలా రివర్స్ ఇది? మేము ఐగుప్తులో ఎందుకు చచ్చిపోలేదు, అరణ్యములు ఎందుకు చచ్చిపోలేదు అంటే ఇది ఊరికే వాళ్ళ గురించి వాళ్ళు అనుకున్నట్టునే ఉంటుంది, కానీ దేవునికి మంట పెట్టినట్టు ఉంటుంది ఇది. అంతేనే కదా. ఇప్పుడు మనము డైరెక్ట్గా మీరు మంచోళ్ళు అనాల్సిన పనులా, మీరు మంచి వాళ్ళు కాదు అనాల్సిన పనులా. మనం ఎట్టానొచ్చు తెలుసా? ఓ మేమోలే పనికి వాళ్ళలో మేమే అంటే అయిపోద్ది. నేను పనికి మాలినోన్ని అన్నాను అనుకోండి, అందులో ఏముందో తెలుసా? ఏముంది అందులో? నేను నిన్నన్నానని నన్ను అనుకున్నాను. ఇంతకుముందు చెప్పాను, ఒక ఆమె వాళ్ళ కూతురు ప్రేమించుకొని వెళ్ళిపోయిందట. మామూలుగా వెళ్ళిపోతే అందరూ మాట్లాడుకుంటారు కదా, ఏదో అనుకుంటారు. అది జరుగుతుంది వారమంతా. ఆదివారం వచ్చింది, చర్చిలో ప్రార్థన ఇచ్చారు, ఆమెకే ఇచ్చారు. పోయి ఆమె ప్రార్థన చేస్తుందట, దేవా ఊర్లో అందరు పిల్లలు మంచోళ్ళే నాయన, మా పాపనే మంచిది కాదు నాయన, మేమే మంచోళ్ళం కాదు నాయన అని చేస్తుందట. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు వినే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుందంటే, దేవా మాకు ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చావు, కనాను దేశం అలా ఉందట, అక్కడేమో బలవంతులు ఉన్నారట, ఎలా నాయనా అని అడగటం చూడండి. ఐగుప్తులు ఎందుకు చచ్చిపోలా, అరణ్యములు ఎందుకు, ఇది తెలియకుండానే మంట పెట్టినట్టు కాదు ఇది.
మన స్టైలే అనమాట ఇదంతా. అంటే వాళ్ళ స్టైలే మనకు వచ్చిందిలేండి. తర్వాత ఒక మాట అంటున్నారండి, ఆ క్రింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు చూడండి. క్రింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అంటున్నారు చూడండి. ఎక్కడికి వెళ్ళటం మేలట? ఐగుప్తుకి వెళ్ళుట మేలు కదా, ఐగుప్తుకి వెళ్ళుట మేలు కదా అంటే ఇక్కడ ఇంకా వాళ్ళ మైండ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాసుల గృహమా, విశ్వాస గృహమా? ఏమండి, దాసుల గృహాన్ని విడిచిపెట్టి వచ్చారు. నేను మిమ్మల్ని దాసుల గృహంలో నుండి బయటికి తీసుకొని వచ్చానని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళకి ఏది కావాలట? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారట? దాసుల గృహంలోకి వెళ్తాము అంటున్నాడు. దేవుడు చెప్పిన వాగ్దానమును నమ్మి విశ్వాసము గలవారై ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మాకిస్తాడు, మేము దాన్ని స్వతంత్రించుకుంటామనే విశ్వాసపు ఆలోచన లేదు. మేము ఐగుప్తుకి వెళ్ళుట మేలు కాదా, మంచిది కాదా, మేము అక్కడికే పోతే బ్రతుకుతాం కదా. దేవుడు అన్నాడు, ఇదిగో మీరు ఐగుప్తుకి వెళ్ళరు, అలాగని నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళరు, ఈ అరణ్యములోనే మిమ్మల్ని 40 సంవత్సరములు తిప్పి 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 ఈ అరణ్యములోనే చంపేస్తానన్నాడు. ఎందుకంటే వీళ్ళు విశ్వాస గృహమునకు చెందినవారు కాదు. దాసుల గృహం, దాసత్వంలోనే బ్రతకాలని ఆలోచన, దానివైపే మొగ్గు చూపుతున్నారు. విశ్వాసము లేని మూర్ఖతరం. అందుకే దేవుడు మిమ్మల్ని ఈ ఐగుప్తులోనే, ఈ అరణ్యములోనే మీరు నాశనమయ్యేంత వరకు, ఈ తరమంతా నశించేంత వరకు ఇక్కడే తిరుగులాడ చేస్తాను అన్నాడు. ఏమంటే కనానుకు ఐగుప్తుకి చాలా దగ్గర. ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేస్తే కొన్ని రోజుల్లో లేదా ఒక నెల రోజుల్లో ప్రయాణం చేసి చేరుకోవచ్చు. 40 సంవత్సరాలు దేవుడు ఎందుకు అరణ్యంలో నిలబెట్టేశాడు అంటే విశ్వాసము లేని మూర్ఖతరం ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి వీలు లేదు. వద్దు, విశ్వాస గృహమునకు చెందిన వారు కారు మీరు, కనుక మీకు ఆ దేశం వద్దు అన్నాడు. ఐగుప్తుకి వెళ్ళటానికి ఇష్టపడ్డారు, దాసుల గృహమే మాదనుకున్నారు. అందుకే దేవుడు అరణ్యములోనే వారిని నాశనం చేశాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా మనమంతా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారం, విశ్వాస గృహమునకు చెందిన వారం అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే క్రొత్త నిబంధనలో సేమ్ ఇదే రిపీట్ అయ్యిందండి. క్రొత్త నిబంధనలో ఇదే రిపీట్ అయింది. మీరు బాగా వినండి. పాత నిబంధనలో దాసుల గృహం అంటే ఏది? ఐగుప్తి దేశం. విశ్వాస గృహము అంటే దేవుడు వాగ్దానము చేసిన కనానును స్వతంత్రించుకోవటానికి విశ్వాసముతో వెళ్ళిన వారంతా కూడా విశ్వాస గృహం. అందులో యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. ఎందుకంటే వారు విశ్వాసము గలవారు, వారు సాక్ష్యం ఇచ్చారు ఆ రోజు. ఇదిగో వీరు చెప్పే మాటలు తప్పు, ఆ దేశాన్ని దేవుడు మనకిస్తాడు అని చెప్పారు. విశ్వాసుల గృహమునకు చెందినవారు, విశ్వాసము గలవారు, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకుంటామని నమ్మిన వారు యెహోషువ, కాలేబు. ఇప్పుడు ఇక్కడ దాసుల గృహమేదో, విశ్వాస గృహమేదో, విశ్వాసుల గృహమేదో క్లియర్. క్రొత్త నిబంధనలోనికి వచ్చేటరికి, క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఏదైతే ఉందో, ఈ మాట బాగా వినాలి, ధర్మశాస్త్రము ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రం అనేది అది ఒక దాసుల గృహం, అది ఒక చెర. యేసుక్రీస్తు వచ్చాడు, ఆ రోజు మోషే వచ్చాడు, ఈరోజు
యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రపు చెర నుండి, ఆ దాసుల గృహం నుండి, ఎందుకంటే అందులో మీరు చూడండి, అందులో 10 ఆజ్ఞలు నువ్వు ఒక్కటి తప్పిపోయినా మిగతావన్నీ తప్పిపోయినట్టే. అసలు ధర్మశాస్త్రము వలన దేవుని ఎదుట నీతిమంతుడు ఎవరన్నా అయ్యారండి? ఎవరు కాలా? ఎవడునూ ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు కాలా. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం వలన నీతిమంతులు కాకపోయినా ధర్మశాస్త్రమును చెరలో ఏమైపోయారు? అందరూ బందీలయ్యారు. ఆ రోజు ఐగుప్తు చెరలో బందీలైనట్టు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు వచ్చే నాటికి ధర్మశాస్త్రమును చెరలో బందీలై ఉన్నారు. అలా బందీలుగా ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి రక్తం కార్చి తన రక్తము ద్వారా ఆ ధర్మశాస్త్రమును చెర నుండి విడిపించాడు. ఎలా విడిపించాడు అంటే, విశ్వాసం ఉంచితే చాలు, నమ్మితే చాలు. అక్కడ క్రియలు చేయాలి నువ్వు నీతిమంతుడు కావాలంటే, ఇక్కడ క్రియలు కాదు, నువ్వు నమ్మాలి. నమ్మితే ఏమవుతావు? నీతిమంతుడు అవుతావు. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితంగా నమ్మితే ఉచితంగా నీతిమంతులుగా చేయటం ఎంత గొప్ప భాగ్యం అంటే, జీవితం అంతా 10 ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నిస్తుంటే ఒకటి తప్పిపోతే మళ్ళీ ఏమైపోతాం? మిగతావన్నీ తప్పిపోయినట్టే. అండ్ ఇంతకుముందు 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులు పాస్ అయ్యావంటే పాసు, ఒకటి ఫెయిల్ అయ్యావంటే మళ్ళీ మిగతావన్నీ రాసుకోవాలి. ఇప్పుడు ఆ రూల్ మారిన తర్వాత సింపుల్గా మనం చెప్పుకుంటాం, నాది ఒకటే పోయింది అంటాడు, నాది 2 పోయినాయి అంటాడు. అంటే ఇప్పుడు ఏ ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఏం ఛాన్స్ ఉంది? ఒకటి పోతే ఒకటే రాసుకోవాలి, 2 పోతే 2 రాసుకోవాలి, అప్పుడు అన్నీ రాయాలి. మళ్ళీ అవే క్వశ్చన్స్ అవే ఆన్సర్స్ రాయాలా? కాదే, మారుతుంది. అందుకే కొంతమంది 10th ఒక్కసారి ఫెయిల్ అయ్యారంటే ఆ రోజుల్లో ఇక దాంట్లో ఇరుక్కున్నట్టే. దాని నుండి బయటికి రావాలంటే కొంతమందికి 3 సంవత్సరాలు పట్టేది, కొంతమందికి 4 సంవత్సరాలు పట్టేది, కొంతమంది దండం పెట్టి డైరెక్ట్గా తప్పుకునే పరిస్థితి. ఎందుకంటే బందీలు అయిపోవటం అన్నమాట. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా అలాంటిదే. నువ్వు ఏదైనా చెయ్యి, ఒకదాని విషయంలో తప్పావంటే పాపివి, అందులో లాక్ అయిపోయావు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచు, నన్ను నమ్ము, నిన్ను నీతిమంతునిగా ఉచితంగా చేస్తాను. అసలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసి నీతిమంతులం కావాలి అని అంటే చరిత్రలో ఎవ్వడు దేవుని ఎదుట ఇప్పటి వరకు నీతిమంతుడు అయ్యేవాడు కాదు. యేసుక్రీస్తు వచ్చి ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. నమ్ము, విశ్వాసం ఉంచు, నువ్వు నీతిమంతుడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ విశ్వాసం ఉంచిన వారందరిని కూడా ఆయన ఏం చేశాడంటే ఒక గృహంగా చేశాడు, ఒక ఇల్లుగా చేశాడు. ఏమన్నా అర్థమవుతుందా? పాత నిబంధనలో ఎలా ఉందో క్రొత్త నిబంధనలో అదే జరిగింది. ధర్మశాస్త్రమును చెరలో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు. పెంతెకోస్తు పండుగ దినాన 3,000 మంది వచ్చారు, తర్వాత 5,000 మంది వచ్చారు, కొర్నేలు వచ్చాడు, నపుంసకుడు వచ్చాడు. వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? విశ్వాస గృహములోనికి చేరుస్తున్నాడు, విశ్వాస గృహముగా కడుతున్నాడు. ప్రభువునందు విశ్వాసముంచిన వారంతా ఎవరు? విశ్వాస గృహం. అయితే ప్రియులారా, ఈ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారంతా విశ్వాస గృహం కదా.
ఈ విశ్వాస గృహము ఏదైతే ఉందో, విశ్వాస గృహమునకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో విశ్వాసులు, వారి మధ్యకు ఒకరోజు ఒక బోధ వచ్చిందండి. ఏ బోధ? దాసుల గృహమునకు సంబంధించిన బోధ. దాసుల గృహమునకు సంబంధించిన బోధ అంటే ఏది? కొత్త నిబంధనలో దాసుల గృహమునకు సంబంధించిన బోధ అంటే ఏది? మీకు వెలిగిందా? వెలగలేదా? వెలగలేదంటే మళ్ళీ వెలిగిస్తాను నేను. దాసుల గృహములకు సంబంధించిన బోధ అని అంటే ధర్మశాస్త్రపు బోధ. ఎందుకంటే ఒక మాట అంటాడు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యమను కాడి ఏది? ధర్మశాస్త్రం, చెర. అంటే ఆ రోజు ఐగుప్తి దాసుల గృహం, క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రమే దాసుల గృహం. ఇప్పుడు దాసుల గృహమునకు సంబంధించిన బోధ ఏమొచ్చిందో తెలుసా? విశ్వాస గృహంలో ఉన్న వారి దగ్గరికి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం మీరు చదువుకోండి. ఒక బోధ వచ్చింది. ఏమని? సున్నతి పొందితేనే కానీ రక్షణ. సున్నతి అనేది ఏ బోధ అది? అంటే ఏ గృహం అది? దాసుల గృహం. ఆ బోధ తీసుకొచ్చి ఎక్కడ చెప్పారట? విశ్వాస గృహంలో ఉన్నవారికి చెప్పారట. అందుకే పౌలు గారు గలతీ పత్రిక రాస్తాడు. గలతీ పత్రిక రాస్తాడు ఎందుకంటే ఆ రోజు ఈ గలతీ పత్రికలో మీరు చూడండి ఒకసారి, మొదటి అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఆ రోజు పారాణ అరణ్యములో ఏమన్నారు? మేము ఐగుప్తుకి వెళ్ళుట మాకు మంచిది కాదా? మేము ఐగుప్తుకి వెళ్ళిపోతే మాకు మేలు కాదా అన్నారు. క్రొత్త నిబంధనలో విశ్వాస గృహమునకు చెందిన వారు చాలామంది ధర్మశాస్త్ర సంబంధమైన బోధను వింటూ ఏమనుకున్నారట? అది అనుసరిస్తే పోలా, అది చేస్తే పోలా, అసలు దానివల్ల ఎవడు నీతిమంతుడే కాల. అది దాసుల గృహం, అది చెర. మరలా ఆ కాడి క్రిందికి ఎందుకు వెళ్ళిపోతావు? అందులో ఎందుకు చిక్కుపడతావు? అసలు మీరు ఆ భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుట చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు. అంతే కదండి. త్వరగా తిరిగిపోయారట, మళ్ళీ త్వరగా. అండ్ అక్కడ కూడా పారాణ అరణ్యంలో వెంటనే కదా వాళ్ళు మాట్లాడుకున్నది. ఆ దేశపు సమాచారాన్ని చెప్పారు. అక్కడున్న మనుషులు ఎలా ఉన్నారో చెడ్డ సమాచారం చెప్పారు సూచనలు. వెంటనే ఏమన్నారు? మేము ఐగుప్తుకి వెళ్ళటం మేలు కాదా? అక్కడ దేవుడు చేసిన అద్భుతాలు చూశారు, ఐగుప్తులను నాశనం చేయటం చూశారు, ఎర్ర సముద్రం కళ్ళ ముందు పాయలైపోతే ఆరిన నేల మీద నడిచి వచ్చారు. ఇన్ని అద్భుతాలు కళ్ళతో చూసిన వారు మళ్ళీ ఇప్పుడు దేవుడు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడు, అక్కడ మనకంటే బలాఢ్యులు ఉన్నారు అని అంటే దేవుడు మన పక్షాన ఉండి వారి మీద మనకు విజయాన్ని ఇస్తాడు అని నమ్మవలసింది పోయి మనం ఐగుప్తుకి వెళ్ళిపోవటం మంచిది. దేవుడు ఏం చేయలేడు. అక్కడ ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో ఇక్కడ కూడా పౌలు గారికి క్రీస్తు ఉచితంగా రా బాబు నేను నీతిమంతునిగా చేసింది, నువ్వు నమ్మితే చాలు నీతిమంతుని చేశాడు. నువ్వు ఏం చేసావు? ఏమిచ్చావు? బలులు ఇచ్చావా? మోకరిల్ని ప్రార్థనలు చేసావా? పోనీ నువ్వే బలైపోయావా? హృదయములో విశ్వసించావు, నీళ్ళల్లో దిగి బాప్తీసం, అంతే. అది చేసినందుకే నిన్ను నీతిమంతునిగా చేస్తే మరలా నువ్వు దాస్యమను కాడి క్రింద ధర్మశాస్త్రమను చెరలోనికి ఎలా వెళ్ళిపోతావు? మీరెంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుట చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది.
అని పౌలు గారు ఈ గలతీ పత్రిక అంతా కూడా ధర్మశాస్త్రపు చెర నుండి విడుదలైన విశ్వాస గృహమునకు చెందినటువంటి వారికి, విశ్వాసులకు, ఇదిగో మరలా ఆ గృహంలోకి వెళ్ళకండి, మరలా మీరు ఐగుప్తుకు వెళ్ళకండి, మీరు మరలా ఆ బానిసత్వపు బ్రతుకు మీకు వద్దు అని చెప్తున్నాడు. విశ్వాస గృహమునకు చెందిన వారు ఎక్కడుండాలి? విశ్వాస గృహంలోనే ఉండాలి. వెనక్కి వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. మరి ఈరోజు మనలో చాలామంది విశ్వాస గృహములోనే ఉంటూ దాసుల గృహానికి వెళ్ళిపోతున్నారా? లేదండి, ధర్మశాస్త్రానికి మాకు సంబంధం లేదు, ఆ ధర్మశాస్త్రం సంబంధమైన బోధకు మేము వెళ్ళట్లేదు, మాకు సంబంధం లేదు అన్నారంటే మంచిదే. ఆ మధ్యకాలంలో కర్నూలులో ఒక ఆయన ఏమంటే బాగా మంచి బోధ చేస్తూ ఉండగానే సడన్గా ఏమైపోయాడంటే, మన బోధ కరెక్ట్ కాదు, ధర్మశాస్త్ర బోధే కరెక్టు, సున్నతి చేయించుకోవాలని ఆయన సున్నతి చేయించుకున్నాడు. అంటే ఆయన ఏ గృహానికి వెళ్ళిపోయాడు మళ్ళీ? అంతేనా? విశ్వాస గృహం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దాసుల గృహానికి వెళ్ళిపోయాడు. మీ మధ్య కూడా చాలామంది వస్తారు, ధర్మశాస్త్ర సంబంధమైన బోధ చేస్తారు, ఇదిగో విశ్రాంతి దినాన్ని పాటించాలి అంటారు. మీరు మరలా దాస్యమను కాడి క్రిందికి వెళ్ళకండి, మీరు విశ్వాస గృహంలోనే ఉండండి. ఓకే, ఇప్పుడు మేము వెళ్ళమండి, అసలు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన బోధ ఏదో మాకు తెలీదు, మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారం, విశ్వాస గృహమునకు చెందిన వారం అని మీరు అనుకొని ఉన్నారంటే మంచిదే. అయితే విశ్వాస గృహమునకు చెందిన వారి విషయంలో ఒక మాట మీరు గమనించాలి. నేను ఫైనల్కి వచ్చాను. ఇప్పుడు మీరందరూ కూడా విశ్వాస గృహమునకు చెందిన వారైతే మీలో ఏముండాలి? ఇప్పుడు విశ్వాస గృహమునకు చెందిన వారు ఎవరెవరో చెప్పండి. మన కుటుంబ సభ్యులు ఎవరెవరో చెప్పండి. బైబిల్లో ఉన్న వాళ్ళ గురించి, బైబిల్లో ఉన్న వాళ్ళు మన కుటుంబ సభ్యులు విశ్వాస గృహమునకు చెందిన వారు ఎవరెవరో చెప్తారా? మొట్టమొదట ఎవరండి? మొట్టమొదట ఎవరు? హెబేలు, మన ఇంటోడే. ఎవరు? హెబేలు విశ్వాస గృహమునకు చెందినవాడే. తర్వాత నెక్స్ట్ ఎవరు? నోవాహు, ఆనోకు, ఏలియా. ఇప్పుడు అలా మీరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ రండి. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ఏ గృహమునకు చెందినవారు? విశ్వాస గృహమునకు చెందినవారు. ఇప్పుడు మనము కూడా ఆ గృహములోనే ఉన్నాం, కానీ మనకు విశ్వాసం ఉందా లేదా? ఇదేం గట్టిగా చెప్పరు మీరు. ఉందా లేదా? ఏమంటే మోషే కళ్ళ ఎదుట ఐగుప్తి సింహాసనం ఉంది, ఒకవైపు దేవుని ప్రజలు ఉన్నారు. ఐగుప్తి సింహాసనం కావాలా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలా? ఏది అంటే అప్పుడు విశ్వాసంతో ఏది కోరుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు, క్రీస్తు విషయమైన నింద మేలు. ఐగుప్తి సింహాసనం వద్దు అంటే విశ్వాస గృహమునకు చెందిన వారి విశ్వాసము ఎలా ఉంటుంది? అదే విశ్వాస గృహమునకు చెందిన వారు కాకపోతే సింహాసనం మీద కూర్చొని ఇదే బాగుంది, ఇదే నాకు కావలసింది, దీని కొరకు ఇన్ని రోజులు నేను వెయిట్ చేస్తున్నాను అంటాం. ఇప్పుడు మనలో చాలామందికి నిజంగా విశ్వాసము గలవారం, విశ్వాస గృహమునకు చెందిన వారం అని అనుకుంటున్నాము. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు అసలు విశ్వాసం ఎక్కడుందండి? కనబడుతుందా విశ్వాసం? బయటపడుతుందా? లేదు. చిన్న పాప అండి, ఆనంద్ సరోజ వారి కుమార్తె పోయిన వారంలో హాస్పిటల్లో ఉన్నారు. నిజంగా డాక్టర్లు పాప విషయం డౌట్ అని చెప్పేశారు.
బ్రతకదు అని చెప్పారండి. నేను ఆ మరుసటి రోజు వెళ్ళాను హాస్పిటల్కి, విషయం తెలియగానే మరుసటి రోజు ఐసీయూలో పెట్టారు కనుక నేను రమేష్ వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఐసీయూలో ఎక్కువ మంది ఉండకూడదండి అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చారు, నేను ఒక్కరిని అక్కడ నిలబడి ఉన్నాను. అక్కడ డాక్టరు చెక్ చేస్తూ అన్నది, డాక్టర్ వేరే పెద్ద డాక్టర్తో ఫోన్ మాట్లాడుతూ ఏదో చెప్పిన తర్వాత నేను అడిగానండి, ఎట్లుందండి పాప కండిషన్ ఎలా ఉందని అడిగాను. మేము ఇప్పటి వరకు 3 మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ట్రై చేసాం, అయినా కూడా బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, పాపకు ఒక పైపు పెట్టాలి, అసలు మరి అది పెడితే కూడా స్పందిస్తుందో లేదో తెలీదు, అది చివరి ప్రయత్నం అన్నారండి. ఫ్యామిలీని అంతా పిలవండి మాట్లాడతామన్నారు. ఆ విషయం నా ఎదురుగా చెప్పారు, ప్రార్థన చేసాం, నేను బయటకు వచ్చాను. తర్వాత ఫ్యామిలీ అంతా మాట్లాడుతాను. అసలు ఆనంద్ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ రోజు ఆనందమే లేదు. ఆ కుటుంబం అంతా బయట నిలబడి మాట్లాడుకుంటున్నారు. ధైర్యం సరిపోట్లా డాక్టర్లకు, మీరు ఏదైనా చేయండి, పాపకు వైద్యం చేయండి అని చెప్పడానికి వాళ్ళకు ధైర్యం సరిపోట్లా. కానీ మేము చెప్పొచ్చామండి, మీరు ఖచ్చితంగా డాక్టర్లు చెప్పిన దానికి ఓకే చెప్పండి, ప్రార్థన చేద్దాం, దేవుని చేతులకు మనం అప్పగిద్దాం అని చెప్పొచ్చు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. నిజంగా డాక్టర్లే ఆశ్చర్యపోయేలా మరుసటి రోజు నుండే పాప కోలుకుంది. లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తగ్గుతూ వచ్చింది. ఈరోజు చర్చికి వచ్చింది పాప, మన మధ్యకి వచ్చిందండి. విశ్వాస గృహమునకు చెందిన వారికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. సహోదరి సరోజ గ్రూప్లో పెడుతూనే ఉంది, ప్రార్థన సహాయం కోరుతూనే ఉంది. సంఘంలో అనేక మంది ప్రార్థించారు. మన విశ్వాసం ఇలాంటి సమయాల్లో ఏమవ్వాలి? మనం దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని బయట పెట్టాలి. విశ్వాస గృహమునకు చెందిన వారికి విశ్వాసం లేకపోతే ఎలా? ఈరోజు మా పరిస్థితులు, మా ఇబ్బందులు నా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఏమీ లేదు, శూన్యం. కానీ లోపల ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే నడిపిస్తుంది, ఆ విశ్వాసమే నిలబెట్టింది, ఆ విశ్వాసమే ఒకరోజు మళ్ళీ మనం ఒక మంచి స్థితిలో నిలబడతాం, దేవుడు మనల్ని నిలబెడతాడు అనే నమ్మకంతో ఉన్నాం. చాలామంది అంటారు, పరిస్థితులు అలా పెట్టుకొని వాక్యం ఎలా చెప్తున్నావు అన్న అంటారు. వాక్యం ఎలా చెప్తున్నావు అంటే మనం ఎవరో విశ్వాస గృహమునకు చెందినవారో. మనకు ముందు ఏమీ కనబడదు, అంతా శూన్యం, ఏమి ఉండదు. కానీ నమ్మాలి. ఏమి లేనప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలి. అది విశ్వాస గృహానికి చెందిన వారి లక్షణం. అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటండి? విశ్వాసం అంటే అర్థం ఏంటో విశ్వాసులు అని పిలువబడే వారికి ఇంకా తెలియలే. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉండవనుటకు రుజువు. ఎప్పుడో చిన్నప్పుడు మా చర్చిలో అలంపూర్లో సేవకుడు వస్తే ఆయన కాళ్ళు నొక్కుతూ ఆయనకు పరిచర్య చేసేవాళ్ళం. చిన్నప్పుడు ఆయనకు పరిచర్య చేస్తూ ఒకరోజు అలా కాళ్ళు నొక్కుతుంటే, విశ్వాసం అంటే ఏంటో తెలుసా అన్నాడు. చెప్పండి సార్. కనబడంది ఉందని నమ్మటమే విశ్వాసం అని చెప్పాడు. ఎప్పుడో నా చిన్నప్పుడు చెప్పాడండి ఆ మాట, ఇప్పటికీ గుర్తుంది నాకు. విశ్వాసం అంటే ఏంటి? కనబడంది నమ్మటం. నీ జీవితం అంతా శూన్యం, ఏమీ ఉండదు, ఏమీ లేదు, నువ్వు ఉంటావో పోతావో తెలీదు, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడని నమ్మితే అదే విశ్వాసం. అలా నడిపిస్తుంది అంతే. అంటే ఎర్ర సముద్రం కళ్ళెదుట పాయలైపోయిందండి. కళ్ళెదుట ఎర్ర సముద్రం పాయలైపోయి ఎలా ఉందో తెలుసా?
ఎర్ర సముద్రం ఎలా ఉందో తెలుసా? ఈ గోడ ఉందా, ఇదొక భాగం, ఈ గోడ ఉందా, ఇదొక భాగం, మధ్యలో దారి. ఇప్పుడు నీళ్ళు అలా గోడలాగా ఉంటే మధ్యలో నువ్వు నడవాలంటే నడుస్తావా? నీ డౌట్ అంతా దేని మీద ఉంటుంది? ఇవి వచ్చి ఎలా అయిపోతే ఎలా, మళ్ళీ ఇవి వచ్చి ముంచేస్తే ఎలా, మరి నడుస్తావా? నడుస్తావంటే ఇశ్రాయేలులకు అప్పుడు విశ్వాసం ఉందట. విశ్వాసముతో ఆరిన నేల మీద ఏం చేస్తారట? ఆరిన నేల మీద నడిచిపోయారట. ఆరిన నేల మీద, అది విశ్వాసం. సమస్యల గుండా ప్రయాణించేటప్పుడు నీకు ఉండాలి విశ్వాసం. నీ దేవుడు నీ పక్షాన లేడా? లేడా? మనం ఏంటంటే ప్రభు మనతోనే ఉంటాడు. మనం యేసు ప్రభు కదా ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు అన్నారు చూడండి, ప్రభువా మేము నశించిపోతున్నాము నీకు. ఆ బ్యాచ్ అన్నమాట మనం. మనకు ముందు ముందే డౌటు, ఈయన సహాయం చేస్తాడో లేదో, ఈయన పట్టుకుంటాడో లేదో, ఈయన మనల్ని ఆదుకుంటాడో లేదో, ఒక డౌటు. అసలు అనుమానముతో ఉన్నటువంటి వాడు దేవుడి దగ్గర విశ్వాసిగా పనికిరాడు, విశ్వాస గృహమునకు చెందినవాడు కానే కాదు. చాలాసార్లు మీటింగ్ అంటాను నేను, నిజంగా చాలా మీటింగ్స్ చేసాం మనం. మీటింగ్స్ అనుకున్న టైంలో మీరు చూడండి, మీటింగ్స్ అనుకున్న టైంలో అసలు మీటింగ్ పెట్టడానికి డబ్బులు ఉండవు. కానీ మన వాళ్ళు అనుకుంటారు దానికి ఏదో కొంత బడ్జెట్ ఉందేమో అందుకే మీటింగ్ అంటున్నాడు అనుకుంటారు. అసలు బడ్జెట్లు ఏమీ లేవు. ఇక్కడ ఏముంది మనలో? పెద్ద బడ్జెట్ ఏంటి? విశ్వాసం అండి బాబు. విశ్వాసంతో ఏర్పాటు చేస్తున్నాం అంతే. అలంపూర్లో పెట్టాను ఒకసారి, సాగరన్న మీటింగ్ పెట్టానండి అలంపూర్లో. ఏమీ లేదు, సాగరన్నను పిలిచాం మీటింగ్కి. అసలు ఎవరో కొంత ఇస్తే నేను స్టార్ట్ చేశాను, మీటింగ్ పెట్టేశాను. 3 రోజుల మీటింగ్ అయిపోవాలి, ఒకటి తర్వాత ఒకటి, ఒక్కొక్క రోజు ఒక ప్లేస్లో పెట్టాం. అసలు ఎలా జరుగుతుంది, ఎలా ఏర్పాటు చేస్తున్నాం, ఖర్చులు ఎలా, ఈ ఆలోచనలు ఏమీ లేవు. మీటింగ్ జరుగుతుంది, పెట్టేశాం. అసలు డబ్బులు లేకుండా మీటింగ్ స్టార్ట్ చేసి కొనసాగించటం ఎలా అనుకుంటూ ఉన్న క్రమంలో, ఏమంటే ఆ రోజుల్లో నేను మాచర్ల గట్టు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు బ్రదర్ అండ్ ఫెలోషిప్ నుండి ప్రతి నెల 275 రూపాయలు వచ్చేదండి. 275 రూపాయలు ప్రతి నెల. అప్పుడు మనీ ఆర్డర్ వచ్చేది. మనీ ఆర్డర్ అంటే తెలుసు కదా, పోస్ట్ ఆఫీస్లో మనం సంతకం చేసి తీసుకోవాలి. మనీ ఆర్డర్ వచ్చేది. విచిత్రం ఏంటంటే నేను అక్కడ నుండి వచ్చి 1 సంవత్సరం అయిపోయింది అలంపూర్కి వచ్చి. సంవత్సరం పాటు ఇక్కడే ఉండిపోయాను, ఇక అక్కడ వదిలేసాను. అక్కడున్న ఫ్లాట్ అంతా అమ్మేశాడు మా మామ, అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడే సంవత్సరం పాటు ఉండి సాగరన్న మీటింగ్ పెట్టాం. ఎప్పుడో అప్పుడప్పుడు చెప్పారండి పోస్ట్ మ్యాన్తో, మాది అలంపూరు అని. ఆయన ఏం చేశాడంటే ఈ సంవత్సరం అంతా వచ్చిన 275 మొత్తం సమకూర్చి అదంతా అలంపూరు ఆర్ రాఘవేంద్ర అని పెట్టి పంపించేశాడు. కరెక్ట్గా మీటింగ్ అప్పుడు వచ్చింది, మీటింగ్ రోజు వచ్చింది అది. నమ్ముతారా? అసలు మనం దిక్కులు చూస్తుంటా, వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా అన్న మీటింగ్ పెట్టుకున్నాం. చూడండి ఎట్టన్నాను. మీటింగులు పెడితే విశ్వాసంతో పెట్టండి, పెడితే మీరు సిద్ధపడి పెట్టండి. వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు వాళ్ళ దగ్గర అసలు కొన్ని సంఘాల క్రమం తెలుసా? ఈరోజు కొంతమందికి తెలీదు. కొన్ని సంఘాల క్రమం ఏంటో తెలుసా? సంఘములో ఉన్న విశ్వాసులే ఇవ్వాలి మీటింగ్కి, వేరే వాళ్ళు ఎవ్వరు ఇవ్వకూడదు. రాజకీయ నాయకులు ఇవ్వకూడదు, చర్చికి రాని వాడు ఇవ్వకూడదు, బయటి వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. ఒక క్రమం అది. ఈరోజు కొంతమంది మీటింగ్ అంటారు, బుక్కులు కొట్టించి ఊరి మీద తిరగటమే. అదేం క్రమం? విశ్వాసం అది. ఇప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి. మీటింగ్లు పెట్టి, అన్నా మీటింగ్ పెట్టుకున్నాం చూడండి అంటాడు. మేమేం చేయాలి? మీటింగ్ పెట్టుకుంటే మేము పెట్టుకోవడానికే దిక్కులేదు. మరి
నువ్వు పెట్టగలిగితే నీ దగ్గర ఆర్థిక స్థితి ఉందంటే పెట్టుకో, లేదా విశ్వాసంతో దేవుడు సహాయం చేస్తాడు, లేదా నేను ఎలాగైనా చేసుకుంటానంటే పెట్టు. ఆ రోజు పెడితే విశ్వాసంతో పెట్టామండి. విశ్వాసంతో పెట్టిన దానికి కరెక్ట్గా ఆ టైంలో వచ్చింది. మొత్తం సంతకం చేసి తీసేస్తాం, మీటింగ్ వాడుకున్నాం. కనుక ఇలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో మీరు విశ్వాసముతో కొనసాగాలి. విశ్వాస గృహమునకు చెందిన వారికి ఏముండాలి? మన ఇంట్లో విశ్వాసులు ఉన్నారు, విశ్వాసుల మధ్య పిశాచులాగా బ్రతికితే ఏమన్నా అర్థం ఉందా? విశ్వాసుల కుటుంబంలో మనం పుట్టి పెరిగి విశ్వాసుల మధ్య విశ్వాసిగా ఉండకపోతే ఎలా? అబ్రహాం విశ్వాస గృహమునకు చెందినవాడు, యాకోబు విశ్వాస గృహమునకు చెందినవారు. ఆ విశ్వాసుల మధ్య అవిశ్వాసిగా ఉండటం ఎంత మాత్రం తగదు. ఏ పరిస్థితులైనా, ఏ స్థితిలో అయినా దేవుని పట్ల విశ్వాసముతో కొనసాగు. అందుకే గలతీ పత్రికలో 2 చెప్పాడు. దాస్యమను కాడి క్రింద మరలా చిక్కుకొనకుడి. ఆ దాస్యమను కాడి, దాసుల గృహం అది ఐగుప్తి. విశ్వాస గృహం, మీరు విశ్వాస గృహమునకు చెందినవారు. ఈరోజు మనం విడిచి వచ్చిన లోకం ఐగుప్తి, సంఘం విశ్వాసుల గృహం. అంతే. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం? ఏ విశ్వాస గృహంలో మనం విశ్వాసిగా కొనసాగుతున్నామా, ఇంకా ఇక్కడ విశ్వాసి అనుకుంటూ ఐగుప్తిలోనే ఉండటానికి ఇష్టపడుతున్నాం? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎక్కడున్నారో ఒకసారి చూసుకోండి. విశ్వాసం అనుకుంటూ విశ్వాసము లేని స్థితిలో మీరు కొనసాగితే విశ్వాస గృహమునకు చెందిన వారు కారు. మీరు దాసుల గృహంలో ఉన్నారు. దాసుల గృహంలో ఉంటే నీకు ఇక్కడ సంబంధం లేదు.